అర్థం చేసుకోండి. హైదరాబాద్ పైసలు ఉన్నోళ్ళ, పూలు అమ్ముకుంటారు పైసలు ఉన్నోళ్ళ, పండ్లు అమ్ముకుంటారు పైసలు ఉన్నోళ్ళ, టిఫిన్ అమ్ముకుంటారు. సార్ దయచేసి మీరు ఆపమని చెప్పండి, వాళ్ళకి పక్కకుండండి. మీరు ఆపమని చెప్పండి, మేము పోతాం. అరెస్ట్ చేసుకోండి మీరు అరెస్ట్ చేసుకుని రెచ్చగొట్టి ఏమవుతుంది? రెచ్చగొట్టండి కాదు సార్, మీరు రెచ్చగొడుతున్నారు. సార్ జనాలకు మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇక ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. జనాలకు చెప్పండి. మేము కూడా ఆపండి, ఒకసారి ఫోన్ చేయండి, కార్పొరేట్ ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేయండి. సార్ మీరు ఫోన్ చేయండి సార్, మీరు ఫోన్ చేయండి సార్, మీరు చేయండి. మీరు ఆపండి, మీరు కూలగొట్టుడు ఆపండి, మేము లేచిపోతాము. మీరు కూలగొట్టుడు ఆపండి, ఒక్కడే సార్. మీతో ఘర్షణ లేదు సార్, మీతో ఘర్షణ లేదు. మేము కూడా మీతో ఘర్షణ పెట్టడానికి కాలేదు సార్. ఈ కార్పొరేషన్ వాళ్ళకి చట్టం ఉన్నది సార్, పార్లమెంట్ లో చట్టం చేసింది. మేము కూలగొట్టామా సార్? ఇక్కడ మీరు ఎక్కడ పనిచేసినాం సార్? మీకేమైనా కూలగొట్టమని చెప్పినావా? మరి ఇప్పుడు ఎట్లా కూలగొడుతుంది సార్? ఎట్లా కూలగొడుతుండ్రు సార్? ఒక్కొక్కరు గిరిగిరి తీసుకొని వచ్చే పరిస్థితి సార్. మీరు కూడా ఒక్క ఫోన్ చేస్తే ఏమైతుంది సార్? మీరు ఫోన్ చేయండి. చట్టం సార్, చట్టం ఉన్నది సార్, చట్టం ఉన్నది. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు, నేను ఉల్లంఘించొద్దు, మీరు కాదు.